హాయ్ అండి. ఇక్కడ చూసారు కదా! బ్లౌజ్ అయితే చాలా బావుంది కదా! దీన్ని మాత్రము ఇది బొటిక్‌లో స్టిచ్ చేయించారంట. దీన్నైతే నేను మొత్తం కూడా హ్యాండ్స్ అనేవి 2 విప్పేసి, సైడ్‌లు జాయింట్లు ఇప్పేసి, ఈ విధంగా సెట్ చేస్తున్నాను. అయితే హ్యాండ్ మీద కుచ్చొచ్చింది కదా! వాళ్ళకంట కుచ్చు అనేది నచ్చలేదంట. అయితే మళ్ళీ దాన్నైతే నాకు ఇలా రిపేర్ చేయడానికైతే ఇచ్చారనమాట. మళ్ళీ సెట్ చేయడానికి ఇచ్చారు. ఇక్కడ నేను హ్యాండ్ మెజర్‌మెంట్ ప్రకారం కరెక్ట్‌గా ఐరన్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా అంటే బోర్లిచ్చుకున్నట్టుగా అపోజిట్‌గా పెట్టుకుంటాం కదా! అలా పెట్టుకున్న తర్వాత ఇలా 4 మడతల మీద హ్యాండ్‌తో అయితే ఈ విధంగా మెజర్‌మెంట్ తీసుకొని ఇప్పుడు కట్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా హ్యాండ్ ఎలా ఉంటుందో ఆ విధంగా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోతైతే తీస్తున్నాను. ఇక్కడ మనకు చంక భాగంలో వచ్చేసరికి హైట్ అయితే కొంచెం తగ్గిందనమాట కింది భాగంకు. అయితే మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి ఎంతుంటే అంత పెట్టేసేయమని చెప్పారు. అయితే దీన్నైతే కరెక్ట్ షేప్‌లో చేసేసి లోతు తీసి ఇప్పుడైతే ఇలా షోల్డర్ మీద మనం కట్ చేసాం కదా! అయితే మనకాడ థ్రెడ్ అనేది పడి ఉండదు కదా! కట్ చేసినప్పుడు. అందుకోసం ఇప్పుడైతే కుట్టేస్తున్నాను. 2 హ్యాండ్స్ ఇలా కుట్టిన తర్వాత కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఒకదాని మీద ఒకటి వేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే ఇలా ఫ్రంట్ వైపు ఫ్రంట్, బ్యాక్ సైడ్ బ్యాక్ పెట్టుకొని షోల్డర్ మీదికెళ్ళి ఒకవైపు స్టిచ్ చేసుకొని ఇంకొక వైపు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అయితే నేను 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ అయితే చేశాను. అయితే కుట్టిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది చూసారా? ఇలా ప్లస్ సింబల్ రావాలి అంటే మనం హ్యాండ్స్ అనేవి మనము స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్‌కి అటాచ్ చేయకముందుకే ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అన్నది కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకుంటేనే ఇలా ప్లస్ సింబల్ అనేది వస్తుంది. అది కరెక్ట్‌గా ఉంటేనే. లేదంటే ఒక హ్యాండ్ పొడవుగా, ఒక హ్యాండ్ పొట్టిగా వచ్చిందనుకో, అప్పుడు మనం జాయింట్ పీసులు సైడ్‌లకి జాయింట్ వేస్తాం కదా! హ్యాండ్స్‌కి జాయింట్ పీసులు వేసినప్పుడు కూడా మనం కొలుసుకోకపోతే ఇలా ప్లస్ సింబల్ అయితే రాదు. ఒకటి పైకి, ఒకటి కిందికొస్తది. ఈ విధంగా సైడ్‌లో అయితే జాయింట్ చేశాను. నేను 2 వైపులా కూడా ఈ విధంగా జాయింట్ చేశాను. బ్లౌజ్ చూసారు కదా! చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి హ్యాండ్స్ కూడా. ఇలా నెక్ అనేది మనకి సాఫ్ట్‌గా రావాలి అంటే బక్రమ్ పీస్ అనేది వాడి ఐరన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది నెక్ అనేది.